రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయము 14వ వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. తమ ముఖము ప్రజల తట్టు తిప్పుకొని ఇశ్రాయేలు సమాజమంతా నిలిచి ఉండగా ఇశ్రాయేలీల సమాజమంతటిని ఇలాగూ దీవించారు. సొలొమోను మందిరము కట్టి ప్రతిష్ఠించి ఆరాధిస్తూ ఆయన ఘనపరుస్తూ ఉన్నప్పుడు సొలొమోను తన ముఖము తిప్పుకొని ఇశ్రాయేలు సమాజమంతయు నిలిచి ఉండగా ఇశ్రాయేలు సమాజమంతటిని ఇలాగూ దీవించను. నేను అంటాను, మనం వస్తున్న ఈ సంఘంలో మనల్ని ఎంతమంది అయినా చెప్పించవచ్చు, ఎంతమంది అయినా మనల్ని అవమానపరచవచ్చు. మన కర్తవ్యం లేక నీ కర్తవ్యం ఏంటంటే దీవించు. హల్లెలూయా. ఎందుకంటే ఈ మందిరములోకి అడుగు పెడుతున్న ప్రతి ఒక్కరూ యెహోవా పేరట అడుగు పెడుతున్నారు. ఎవరి పేరిట? ఏదో బయలుదేవత పేరటనో, అమోనీయుల యొక్క దేవత పేరటనో, ఐగుప్తుల యొక్క దేవత పేరటనో, ఈ భారతదేశంలో ఉన్న సకల కోటి దేవతల పేరటనో అడుగు పెడతలేదు. జీవము కలిగిన దేవుని మందిరములు అడుగు పెడుతున్న ప్రతి ఒక్కరూ యెహోవా పేరటనే అడుగు పెడుతున్నారు. యెహోవా పేరట అడుగు పెడుతున్న ప్రతి ఒక్కరిని దీవించాలి కానీ శపించకూడదు. ఆమేన్. ఏం చేయకూడదు? ఎందుకని నేను అంటాను, అయ్యా కొత్తగా విగ్రహారాధికుడు వస్తాడు, తాగుబోతాడు వస్తాడు, బలహీనులు వస్తారు. ఈ మందిరములో యెహోవా పేరట ఎప్పుడు అడుగు పెడతారు? జగమంతా ఎతికి జనులందరిని అడిగి అందరికో మొక్కి లాస్ట్ చివరి ప్రయత్నము యెహోవా మందిరములో అడుగు పెడతారు ఆయన పేరట. అన్నీ చూచాము, అన్నీ తిరిగాము, అన్నీ మొక్కాము, ఈ దేవుని కాడు కూడా వెళ్ళి చూద్దాం. బైబిల్లో కూడా ఆమె గురించి అదే రాయబడింది. 12 సంవత్సరముల రక్తస్రావము కలిగిన స్త్రీ వైద్యుల చేత బహుతిప్పులు పడి చివరి ప్రయత్నం ఆయన వస్త్రపు చెంగు ముడితే నేను స్వస్థత పొందుతా. ఈ మందిరంలోకి ప్రజలు ఎప్పుడు వస్తారంటే చివరి ప్రయత్నం. మనం కూడా ఇక్కడ కూర్చున్న వారు కూడా చివరి ప్రయత్నమే. ఎవరో చెబితే చివరి ప్రయత్నం చేసి దేవుని పేరట ఈ మందిరములో అడుగు పెడితే ఆశీర్వదించబడుతున్నాం. అందుకొని యెహోవా పేరట మందిరములోకి వచ్చి నిలబడిన ప్రతి ఒక్కరిని దీవించటం ప్రారంభిస్తే వారి బంధకాలు తొలగిపోతాయి, వారి ఆశలు నెరవేర్చబడతాయి, వారి కన్నీళ్లు తుడచబడుతుంది. హల్లెలూయా. అందుకొని మనం ఈ మందిరంలోకి వచ్చిన ప్రతి ఒక్కరిని ఏం చేయాలి? నేను నీకు తెలుసా అనకూడదు. కాలరెట్ట పట్టుకొని నేను నీకు తెలుసా అనకూడదు. నువ్వెవరివైతే ఏంటి, దీవించు. మందిరంలోకి వచ్చినోడు కాలరాగరేసి మేమెవరమో నేనెవరినో నీకు తెలుసు అనాల్సినంత అవసరం లేదు. చాతనైతే దేవుని మందిరానికి వచ్చిన ప్రజలందరినీ ఏం చేయాలి మనం? చెప్పరే నా తండ్రులారా, ఏ మొహాలు మాడిచారు నా తండ్రులారా, ఏం చేయాలి? దీవించు. ఎందుకంటే వాళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారు? ఎవరి పేరట వస్తున్నారు? పాస్టర్ ప్రకాష్ గారి పేరట రాట్లా. ఎవరి పేరట వస్తున్నారు? వాళ్ళు యెహోవా పేరట మందిరములోనికి వస్తున్నారు. దీవించు. నీవెవరో వాళ్ళకి చెప్పాల్సిన అవసరంలా, వాళ్ళే తెలుసుకుంటారు. ఈ మందిరములో నువ్వేం చేసావో నువ్వు చెప్పాల్సిన అవసరంలా, వాళ్ళే తెలుసుకుంటారు.
ఈ మందిరములో మనం ఎంతటి వారమో ఎవరికో చెప్పాల్సిన అవసరంలా, వాళ్ళే తర్వాత తెలుసుకుంటారు మన గురించి. ఆమేన్, హల్లెలూయా. దీవించటం ప్రారంభించు, సంఘము క్షేమాభివృద్ధి పొందుతుంది. హల్లెలూయా. నువ్వెవరో పరిచయం చేసుకుంటే సంఘము క్షీణించిపోతుంది. నీ బలమేమిటో ఇక్కడ చూపిస్తే సంఘం పాడైపోతుంది. ఏం చేయాలి చెప్పరేందండి? ఏం చేయాలి? సంఘ క్షేమాభివృద్ధి కలిగిన వారు కొద్దిగా మాకు సంఘ క్షేమాభివృద్ధి ముఖ్యమని వాళ్ళు హల్లెలూయా చెప్పండి. అయితే నువ్వెవరో చెప్పుకోవటం మానుకో, నీ ఇగోవేమిటో మానుకో, నీ బలమేంటిదో మానుకో, పక్కన పెట్టు. సంఘ క్షేమాభివృద్ధి కొరకు పాటుపడు. నా ఆత్మలను దీవించి సంపాదించు. వస్తున్న ప్రజలతో నువ్వు ప్రేమగా మాట్లాడు. ఆమేన్. సంఘాన్ని దీవించడం ప్రారంభించు. నీ దీవెన సంఘాన్ని అభివృద్ధి చేస్తుంది. యెహోవా హల్లెలూయా చెప్పు. ఇక్కడికి వస్తున్న వారు ఎవరి పేరిట వస్తారు? ఇప్పుడు ఇండియా సకల దేవతల పేరిట రారు. ఎవరి పేరిట వస్తారు? యెహోవా పేరిటనే దేవుని మందిరంలోకి వస్తారు. వారికి ఎన్ని దేవుళ్ళు ఉన్నా లాస్ట్ చివరి ప్రయత్నం ఈ మందిరంలోకి వస్తారు. వచ్చినప్పుడు ఏం చేయాలి? చెప్పరేందండి? దీవించు. ఆమేన్. మొదటగా మనల్ని ఎవరు దీవించాలి? మనం ఎవరిని దీవించాలి? సంఘాన్ని దీవించాలి. ఆమేన్. ఎందుకు దీవించమంటున్నంటే కీర్తన గ్రంథం 118వ కీర్తన 26వ వాక్యములో ఉంటుంది, యెహోవా పేరిట వచ్చువాడు ఆశీర్వాదమునొందునుగాక, యెహోవా మందిరములో నుంచి మేము మిమ్ము దీవించుచున్నాము. ఆమేన్. యెహోవా పేరిట వచ్చు అంటే ఈ మందిరంలోకి ఎవరి పేరిట వస్తున్నారు? ఎంత పచ్చి విగ్రహారాధికుడైనా ఈ మందిరపు గడప అడుగు మెట్టు ఎక్కేటప్పుడు దేవుని పేరటే ధనం పెడతాడండి. ఏ దేవుని పేరిట పెడతాడు? తన ఆరాధిస్తున్న దేవుని పేరిట కాదు, యెహోవా పేరట. ఆమేన్. అతన్ని మనం ఏం చేయాలి ఇప్పుడు? ఈ మందిరములో నచ్చిన వారిని, మెచ్చిన వారిని, చుట్టూ తిరిగే వారిని, నీకు దండం పెట్టేవారిని కాదు దీవించేది. మందిరంలోకి వచ్చే ప్రతి ఒక్కరిని దీవించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఏముండాలి? మందిరంలోకి వచ్చే ప్రతి ఒక్కరిని దీవించడం ప్రారంభించు, నేర్చుకో. అప్పుడు నీ కనుల ఎదుట ఈ మందిరాన్ని గొప్ప చేయటం ప్రారంభిస్తా. నువ్వెవరవో, నీ బలమేమిటో, నీ ఇగో ఎంతో, నీ పేరేమిటో, నువ్వేం చేసావో ఇక్కడ అవన్నీ చెప్పుకోవటం ప్రారంభించేవంటే ఈ సంఘము క్షీణించిపోతుంది. ఆశీర్వాదానికి అడ్డుగా మీరు నిలుస్తారు. మీ వలనే ఈ సంఘము నూతనమైనటువంటి ఆత్మలు రాకుండా పోతాయి. వచ్చిన వారు కూడా బెదిరిపోతారు. అవి కట్టి పెట్టండి. చేతనైతే ఈ సంఘాన్ని అభివృద్ధి చేయటానికి నడుం కట్టండి. ఆమేన్. ఏం చేయాలి? చేతనైతే ఈ సంఘానికి మేలు చేయటానికి నడుం కట్టు. చేతనైతే 4 ఆత్మలను మందిరానికి నడిపించడానికి నడుము కట్టు. అది మా వల్ల కాదు అంటే వచ్చి దేవునికి దండం పెట్టి వచ్చిన వారిని ఆశీర్వదించి వెళ్ళు. హల్లెలూయా. ఏం చేయాలి? వచ్చి దేవునికి దండం పెట్టి ఆశీర్వదించు ప్రభు అని నిన్ను వేడుకొని వచ్చిన వారిని ఆశీర్వదించరు. ఇక ఏం మాట్లాడబాకు. ఆమేన్. అప్పుడు నా దేవుడు ఏం చేస్తాడు? చెప్పరేనండి. అప్పుడు నా దేవుడు ఏం చేస్తాడు? నిన్ను బట్టి సంఘాన్ని ఆశీర్వదిస్తాడు, నన్ను బట్టి సంఘాన్ని ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ నీ బలము చూపేవనుకోండి బెదిరిపోతారు. అర్థమైందా? ఇక్కడ నువ్వు ఎవరో చెప్పేవనుకోండి కాలరేగరేసి సంఘం క్షీణించిపోతుంది. అందుకే అంటాడు సంఘములో ఎలాగా జీవము కలిగిన దేవుని సంఘములో ఎలా ప్రవర్తించాలో నేర్చుకోవాలంట మనం. హల్లెలూయా.
హల్లెలూయా. ఎవరిని దీవించాలి మనం? యెహోవా పేరట దేవుని మందిరములోకి వచ్చిన వారిని దీవించు. హల్లెలూయా. వాళ్ళ తప్పులు ఏమిటో నువ్వు విమర్శించాల్సినంత అవసరం లేదు. వాళ్ళు ఎవరో మనకు అవసరంలా. వాళ్ళు అట్ట పాస్టర్ గారు, వీళ్ళు ఎట్ట పాస్టర్ గారు అవి చెప్పాల్సినంత అవసరమే నీకు లేదు. నేను ఒక మాట చెప్పనా? ఏమనుకున్నాను వాళ్ళు అలీలు చెప్పండి. మనం అలాంటి వాళ్ళం అయితేనే వాళ్ళ గురించి మనం విమర్శిస్తాం. అర్థమైందా? చెప్పరింది. మనం కూడా అలాంటి వాళ్ళం అయితేనే వాళ్ళ గురించి విమర్శిస్తాం. మన దేవుని బిడ్డలమైతే ప్రతికూలమైన విమర్శ చెయ్యము. హల్లెలూయా. మనం ఎవరమే? నేను దేవుని బిడ్డ నన్న వాళ్ళకి కొద్దిగా హల్లెలూయా చెప్పు. అయితే లోకపు మాటలు నీలో నుంచి తీసివేయి. లోకపు మాటలు నీలో నుండి వచ్చి దీవెన రాకపోతే నువ్వు సాతాను బిడ్డవే. అందుకో నేను అంటాను, ఎవరిని దీవించాలి? సంఘమును. సలోమోను వాళ్ళు ఏం చేయాలి? సంఘమును దీవించు. హల్లెలూయా.